హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని మెగా ఆక్షన్ జరగబోతుంది. ఈ మెగా ఆక్షన్కి అన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి ఏ ప్లేయర్ని తీసుకోవాలని. అలాగే సిఎస్కే కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. కొత్త కెప్టెన్ కోసం అలాగే అయితే రుతురాజ్ గైక్వాడ్ని ఏం చేస్తారు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేస్తారు ఫ్రెండ్స్, వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025కు బీసీసీఐ అన్ని రకాల సూచనలతో సిద్ధం చేస్తుంది. అలాగే కొత్త రూల్స్ కూడా తెస్తుంది బీసీసీఐ. అన్ని ఫ్రాంచైజీలు కూడా ఏ ప్లేయర్ రిటర్న్ చేసుకోవాలి, ఏ ప్లేయర్ రిలీజ్ చేయాలి అన్ని రకాల సూచనలతో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఎంఎస్ ధోని గారు కానీ 2025 ఆడకపోతే అతని స్థానంలో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు, అలాగే నెక్స్ట్ కీపర్ ఎవరు అని ఆలోచనలో పడ్డది సిఎస్కే మేనేజ్మెంట్. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫెయిల్ అయ్యాడు 2024లోని. అతని స్థానంలో ఇప్పుడు కెప్టెన్గా కీపర్గా కూడా మనకు కావాలి సిఎస్కేకి. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేస్తున్న రిషబ్ పంత్ని తీసుకుందాం అనుకుంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఎంఎస్ ధోని గారు లాగా కీపింగ్ చేయగలడు అని రిషబ్ పంత్. అలాగే ఎంఎస్ ధోని శిష్యుడు ఎవరో కాదు రిషబ్ పంత్ అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఎంఎస్ ధోని గారిలా కూడా సిక్స్లు కూడా కొట్టగలడు అని. అందుకే 2025 మెగా ఆక్షన్కి రిషబ్ పంత్ కానీ వస్తే తీసుకుందాం అనుకుంటుంది సిఎస్కే మేనేజ్మెంట్. ఎందుకంటే రిషబ్ పంత్కి కెప్టెన్గా చేసిన అనుభవం కూడా ఉంది అని అంటుంది సిఎస్కే మేనేజ్మెంట్. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎలాగో ఫెయిల్ అవుతున్నాడు, అందుకే అతని స్థానంలోని రిషబ్ పంత్ని కెప్టెన్గా కూడా చేద్దామని అనుకుంటుంది సిఎస్కే మేనేజ్మెంట్. రిషబ్ పంత్ కానీ మాకు వస్తే ఒకవైపు కీపర్గా అలాగే ఫినిషర్ రోల్ కూడా ప్లే చేస్తాడు. అలాగే రిషబ్ పంత్ మాకు కెప్టెన్గా కూడా పనికొస్తాడు. సిఎస్కే మేనేజ్మెంట్ రిషబ్ పంత్కి 20 కోట్ల వరకు ధర ఇస్తామని కూడా చెబుతుంది సిఎస్కే మేనేజ్మెంట్. ఒకవేళ ఇలా జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ని వదిలేస్తేనే ఆక్షన్లోకి వస్తాడు, వదలకపోతే రిషబ్ పంత్ ఆక్షన్లోకి రాడు. అలాగే ఒకవేళ రిషబ్ పంత్ కానీ ఆక్షన్లోకి రాకపోతే అతని స్థానంలోని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మరొకరిని చూస్తుంది సిఎస్కే మేనేజ్మెంట్. లేదు ఎంఎస్ ధోని గారు కూడా 2025లో కూడా కెప్టెన్సీ చేస్తానంటే అతని బ్యాటింగ్ అలాగే అతని కీపింగ్తోని ప్రేక్షకులు కూడా అలరిస్తారు ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఫీల్డింగ్ను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.